కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు విద్యార్థి దశ నుండి ఎన్నో ఉద్యమాలు చేశారని 48వ డివిజన్ ఇన్ఛార్జ్ నగర కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు, 48వ డివిజన్ సహాయ కార్యదర్శి విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు అన్నారు. బుధవారం చిట్టినగర్ సొరంగం రోడ్లోని 48వ డివిజన్ ఉప్పలపాటి రామచంద్రరాజు భవనం వద్ద కొరగంచి శేఖర్ బాబు 20వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణబాబు మాట్లాడుతూ అప్పటి విజయవాడ ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మినపోతురాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు స్ఫూర్తితో కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు విద్యార్థి దశ నుండి ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు. కామ్రేడ్ తమ్మినపోతురాజు విజయవాడ నగర కార్యదర్శిగా ఉన్న సమయంలో శేఖర్ బాబు కమ్యూనిస్టు భావాలను అలమర్చుకొని విద్యార్థి నాయకుడి నుండి విజయవాడ నగర కార్యదర్శిగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి వరకు విజయవాడలో 75 ముఠా కార్మిక సంఘాలను స్థాపించారన్నారు. శేఖర్ బాబు 2006లో జక్కంపూడి నుండి వస్తుండగా ప్రమాదశాస్తు యాక్సిడెంట్కి గురయ్యారని, శేఖర్ బాబు లేని లోటు సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేరని అన్నారు. 48వ డివిజన్ సహాయ కార్యదర్శి విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు బెవర శ్రీనివాసరావు మాట్లాడుతూ కొరగంచి శేఖర్ బాబు లాంటి నాయకుడిని మళ్ళీ చూడలేమన్నారు. 20 సంవత్సరాలు గడిచిన డివిజన్ కామ్రేడ్స్ అభిమానులు శేఖర్ బాబు బతికే ఉన్నారన్న భావన కలుగుతుందన్నారు. అంతేకాదు ఆనాడు విజయవాడ ఈ కొండ ప్రాంతంలో వాటర్ ట్యాంకు, రిటైనింగ్ వాల్స్, కరెంటు పంపులు టి వెంకటేశ్వరరావు మొట్టమొదటి మేయర్గా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడున్న బూచో కార్పొరేటర్లు ఎలక్షన్లో డబ్బులు పంచి మళ్ళీ 5 ఏళ్ళకే కనబడుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు అధికారంలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజా సమస్యలకే అంకితమయ్యారని ప్రజలు ఇప్పటికైనా గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ కార్యదర్శి కరోతి వెంకటేశ్వరరావు, ఎస్వి రమణ, తొత్తడి స్వామినాయుడు, ఎస్కే భాష, విజయవాడ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి చీర్ల రామస్వామి, మండపాక సీను, బోళ్ల వెంకట్రావు, కొరిగాని రామనాయుడు, దుర్గాసి లోకేష్, పి నాగరాజు తదితరులు శేఖర్ బాబుకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు. కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు గారి 20వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు భవన్ వద్ద నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు గారు మన విద్యార్థి దశ నుండి కూడా అభ్యుదయ భావాలతో ఇంగ్లీష్ స్కూల్లో చదువుతుండగానే ఆయన ఏఎస్ఎఫ్ విద్యార్థి నేతగా, అలానే యువజన సంఘంలో కూడా అఖిల భారత యువజన సమైక్య సంఘంలో కూడా పనిచేస్తూ, అలానే కమ్యూనిస్ట్ పార్టీ తమ్మినపోతురాజు గారు కానీ, అలానే మన ఉప్పలపాటి రామచంద్రరాజు గారి నేతృత్వంలో ఆయన శిక్షణ పొంది సైనికుల్లా కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసి ఆయన వివిధ అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా కూడా చాలా చాకచక్యంతో 2005-6లో అనుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసి ఆయన హఠాన్మరణంగా ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఆయన లైన్ లోటు కూడా చాలా ఆ రోజు నేను కార్పొరేటర్గా ఉన్నాను. ఆయన కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ నగర కార్యదర్శిగా ఆయన ఉన్నప్పుడు ఈ భవనం కూడా మేము నిర్మాణం చేస్తున్నాం. ఆ నిర్మాణం ఎలా జరుగుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో ఈ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఇలా సూచనలు ఇస్తూ ఇలా పనిచేయండి, ఇలా భవనం నిర్మించండి అని చెప్పుకుంటూ ఆయన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలానే నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు, స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు మన టి వెంకటేశ్వరరావు దగ్గరికి ఆయన గన్ను మీద ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయాలు అలానే తీర్మానాల గురించి కూడా ఆయన అనేక సందర్భాల్లో మాకు చెబుతూ ఆయన ప్రోత్సహిస్తుండేవాడు. అలానే కమ్యూనిస్ట్ పార్టీగా 2వసారి కార్పొరేటర్గా నేను ఎదిగానంటే, ఎన్నుకోబడ్డానంటే కొరగంచి శేఖర్ బాబు గారి కారణం. అందువల్ల ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ నాకు అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు గారి 20వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్స్ అందరూ, అలాగే ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారి భవనం దగ్గర ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. 2006లో ఆయన జక్కంపూడి నుంచి వస్తుండగా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి గురయ్యి మరి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీకి కామ్రేడ్ శేఖర్ బాబు గారు లేని లోటు చాలా కనబడతా ఉంది. 75 ముఠా సంఘాలకి ఆయన అధ్యక్షత వహించి అనేక కార్మిక రంగాల్లో కూడా పోరాడినటువంటి వ్యక్తి. అట్లాగే మన విజయవాడ ఉద్యమ నేత కామ్రేడ్ తమ్మినపోతురాజు గారి ఆధ్వర్యంలో ఆయన స్టూడెంట్గా ఉండి మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కొరగంచి శేఖర్ బాబు గారు. కొరగంచి శేఖర్ బాబు గారు లేని లోటు చాలా కనబడతా ఉంది. ఈనాడు దాదాపుగా మనకు స్వతంత్రం ఏర్పడిన తర్వాత 44 కార్మిక చట్టాలు ఉండేవి. మరి శేఖర్ బాబు గారు ఉన్నటువంటి ఆ 44 కార్మిక చట్టాలు ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అవి 4 చట్టాలకే కుదిర్చి కార్మికులని హతమార్చినటువంటి ప్రయత్నం కనబడతా ఉంది.
మరి అలాగే చూస్తే కూడా ఈ రోజు ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలు ఇరాన్ పైన దాడి చేయడం మూలానే మరి అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్లు, ఇంధనపు ట్యాంకర్లు దెబ్బతినడం మూలానే ఈ రోజు అనేక దేశాలు కూడా మరి ఇంధనపు కొరతలుగా కనబడుతున్నాయి. అదే కొరత కూడా ఇక్కడ మన భారతదేశంలో కూడా కనబడతా ఉంది. ఈ రోజు టీ దుకాణాలు కానీ, టిఫిన్ దుకాణాలు కానీ ఎక్కడ కూడా గ్యాస్ లేనటువంటి పరిస్థితి, దుకాణాలన్నీ కూడా మూతపడిపోయే పరిస్థితిగా ఏర్పడింది. అంతేకాదు నిన్న చూస్తే కింద ఎర్రగట్టగా వెళ్తా ఉంటుంటే బాదం పాలు నేను చిన్న సీసా కొన్నారు. ఏంటా అని చెప్పని అడిగితే 100 రూపాయలు ఉన్నటువంటి బాదం పాలు 120 రూపాయలు అని చెప్పన్నాడు. నేను అడిగాను 100 రూపాయలే కదా అంటే గ్యాస్ రేట్లు పెరిగాయి అని చెప్పని అడుగుతున్నారు. మరి ఈ రోజు సామాజికంగా మరి అన్ని కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మరి ఎక్కడా కూడా పట్టించుకున్నటువంటి పాపం లేదు. మరి ఎలక్షన్ లో కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే అంత సామాజిక వర్గాలకి చూస్తామని చెప్పని అన్నారు. మరి నరేంద్ర మోడీ గారు 2014లో ఏర్పడిన తర్వాత మరి ఆయన దాదాపుగా అప్పుడున్నటువంటి ఫస్ట్ మన ప్రధానమంత్రి నెహ్రూ గారు కానించి 2014లో మన్మోహన్ సింగ్ వరకు కూడా 45 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశం మీద అప్పు ఉంటే మరి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఏర్పడ్డాయి. మరి ఎవరికి ఇచ్చారు ఇవన్నీ అప్పులు అని చెప్పని కూడా మేము అడుగుతున్నాం. నోట్లు రద్దీ అని చెప్పని 2,000 రూపాయల నోట్లు సృష్టించారు. అది ఎవరి కోసం అని చెప్పని కూడా అడుగుతున్నాం. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ, ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుకుపోతున్నాయి. మరి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం కానీ, అటు కేంద్రం కూడా నరేంద్ర మోడీ కళ్ళు మూసుకొని మరి ఇప్పటికైనా సరే కూడా స్పందించి ఈ భారతదేశం మీద మీరున్నటువంటి భారాలు తగ్గిస్తారా, లేకపోతే రానున్న కార్పొరేషన్ లో కూడా మరి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని చెప్పారని. అలాగే ఈ రోజు శేఖర్ బాబు గారు మరి వర్ధంతి సందర్భంగా మరి మా పార్టీ నాయకులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 48వ డివిజన్ సిపిఐ సహాయ కార్యదర్శి, విజయవాడ బిల్డింగ్ వర్కర్ యూనియన్ నగరాధ్యక్షుడు. Like, subscribe and press the bell icon for new updates.